వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు సొరకాయ పెరుగు పులుసు తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ సమ్మర్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది సమ్మర్కి చల్లగా హాయిగా అంటే కొంచెం ఎక్కువ అన్నం తినాలని అనిపిస్తుందండి ఈ పెరుగు పచ్చడితో. ఇది మొత్తం కూడా నేను లేత సొరకాయతోనే తయారు చేశానండి. ముదురు సొరకాయ దీనికి పనికిరాదు. పెరుగు కూడా కొంచెం తీయగా ఉండాలి, అప్పుడే ఈ పెరుగు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెకి వచ్చాయండి. అంటే చిన్న సైజు సొరకాయ ముక్క తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టేసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నాను. ఆ ఫ్రై ప్యాన్లో ఈ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తాలింపు పెట్టేసుకోవాలండి. ఇంగువ పిండుతున్నాను. ఇంగువ పిండితే మనకి చాలా టేస్ట్ వస్తుందండి కూర కూడా. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న డైమండ్ షేప్ లాగా కట్ చేసుకోండి. ఈ కారం అంతా కూడా ఈ పచ్చిమిరపకాయలతోనే వస్తుందండి. నేను దాదాపుగా ఒక 3 తీసుకున్నాను, నిలువుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర, పుదీనా అవన్నీ వాడకూడదు, టేస్ట్ మళ్ళీ మారిపోద్ది. పసుపు వేసేసాము. ఈ పసుపు వేయడం వల్ల పెరుగు పచ్చడికి, అదే పెరుగు పచ్చడి లేదా పెరుగు పులుసు, సొరకాయ పెరుగు పులుసు మంచి ఎల్లో కలర్ వస్తుందండి. కంపల్సరీ పసుపు వేసుకోండి. ఇంకా ఇదంతా కూడా తిరగమాత పెట్టేసుకున్నాం. ఈ తిరగమాత పూర్తిగా చల్లారిపోవాలి. ఈ సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఈ సొరకాయ ముక్కల్ని ఈ తిరగమాతలోకి వేసేసుకుంటున్నానండి. పూర్తిగా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా నేను దాదాపుగా ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. నేను బయట అమ్మే పెరుగు తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంట్లో తోడేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 లీటరు పెరుగు తీసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు కంపల్సరీ. అంటే నాకు ఒక పెద్ద సొరకాయకి, అంటే మీడియం సైజ్ సొరకాయకి సరిపోయిందండి. ఈ సొరకాయ కూడా ఏం చేయాలంటే లేయర్ మొత్తం కూడా బాగా పీల్ ఆఫ్ చేసేసుకొని లోపల గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి. అట్లా తీసుకుంటే మనకి చాలా వేస్టేజ్ పోద్ది, ఇంకా తప్పదు, ఆ వేస్ట్ అంతా తీసేసేయాలి మనం. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పెరుగు వేసుకోవాలి, లేదు అంటే మనకి పెరుగు విరిగిపోద్ది. ఇంకా సొరకాయ పెరుగు పచ్చడి లేదా సొరకాయ పెరుగు పులుసు రెడీ అయిపోయిందండి. ఈ సమ్మర్లో చాలా చల్లగా ఉంటుందండి ఇది చేసుకొని తింటే. ఏదైనా సైడ్ డిష్కి మీకు నచ్చిన తాళింపు అయినా, లేదు అంటే వడియాలతో అయినా చేసుకోవచ్చు. హోటల్స్లో ఇది చాలా బాగా చేస్తూ ఉంటారు. సొరకాయ బదులు మీరు బెండకాయ కూడా వేసుకోవచ్చు, కానీ సొరకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చేసిన పద్ధతిలో తయారు చేసి తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది సొరకాయ పెరుగు పులుసు. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇది ట్రై చేసేసి చేసుకొని తినండి. థ్యాంక్ యూ అండి.